వేసుకుని అందులో పడుకునేవారు. అగస్త్యుడు కాశీఖండంలో ఏం చేశాడని చెప్పాం మీకు, భస్మస్నాన శుద్ధాంగుడై ఒళ్ళంతా బూడిద పూసేసుకుని అదే భస్మంతో స్నానం చేసి మంచం మీద, ఆయన మంచం మీద పడుకోడుగా జంక చర్మాలు, ఆ జంక చర్మాల మీద విభూతి వేసుకుని పడుకునేవాడు. అది భస్మశయ్య అంటారు. భస్మమును ధరించేటప్పుడు మంత్రపూర్వకంగా ధరిస్తే ఎక్కువ లాభం. అనగా నమశివాయ 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 అనుకోవాలి. ఈ నమశివాయ మంత్రపూర్వకంగా చేస్తే అది పరమ పవిత్ర భస్మం. మంత్రం లేనప్పుడు అది సామాన్య భస్మం అయిపోతుంది. అయినా కూడా ఎంతో కొంత శక్తి ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైనా మానవులకి తీవ్రమైనటువంటి పిచ్చి ఎక్కువైపోయినా, రోగాలు ఎక్కువైపోయినా కొందరికి మతిభ్రమణం ఉంటుంది. ఈ మతిభ్రమణ కొందరికి పుట్టుకతో వస్తుంది, కొందరికి బెడిసి కొట్టడం వల్ల వస్తుంది. బెడిసి కొట్టడం అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. అనగా నీ శరీరమునకు శక్తి లేనప్పుడు కొన్ని ఉపాసనలు చేయలేవు. గురుకటాక్షం లేకుండా ఉపాసన చేయకూడదు. ఎందుకంటే నీ శరీరం ఎలక్ట్రిక్ వైర్ లాంటిది. వైరు సరైనదైతే అందులోకి వోల్టేజ్ ఎక్కువ వచ్చినా తట్టుకుంటుంది. కొన్ని చోట్ల కరెంట్ హఠాత్తుగా ఎక్కువ వస్తే ఏమవుతుందండి, ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోతున్నాయి. ఎందుకు కాలిపోతున్నాయి అంటే ఆ వైరులో ఇంత కరెంటుని తట్టుకునే శక్తి లేదు. కొన్ని లైట్లు డామ్మని ఎందుకు పేలిపోతున్నాయంటే అది కేవలం 100 వోల్టేజో 150 అంతవరకే తట్టుకుంటాయి. మన శరీరముల్లో కూడా కొందరి శరీరములు ఈ పరమాత్మ అనే విద్యుత్ శక్తిని తట్టుకోవడానికి పనికొచ్చే శరీరములు కావు, మంత్రపూర్వకమైనవి కావు. అటువంటి వాళ్ళు రోజు 6 గంటలు 7 గంటల పురాణం వినేసి అందులో ఉన్నవన్నీ ఊహించేసుకుంటే అప్పుడు వాడికి అది బుర్రపాడే పిచ్చి ఎక్కువ అవుతుంది. అది ఉన్మాదము అంటారు. అందుకని గురువుల ద్వారా ఉపాసన పొంది నియమబద్ధంగా కొంతవరకే ఉపాసన చేస్తే శరీరం తట్టుకుంటుంది. ఎక్కువైతే పిచ్చిగా మారుతుంది, ఉన్మాదంగా మారుతుంది. అదే బెడిసి కొట్టడం అనే పేరుతో మనం వాడుతున్నాం. అందువల్ల ఆయా వ్యక్తుల యొక్క శరీరాన్ని పట్టుకుని దృష్టిలో పెట్టుకుని ఉపాసన చేయాలి. నీ శరీరమునకు తట్టుకునే శక్తి లేనప్పుడు రోజంతా ఉపవాసం చేయొద్దన్నాడు. అసలు కలియుగంలో ఉపవాసం లేదండి. నేను చెప్పడం కాదు, పద్మపురాణంలో చెప్పాడు. కాబట్టి నోపవాసంతు కర్తవ్యం, ఉపవాసం వద్దు. భోజనంతు వరం మన్యే, కథాశ్రవణ కారకం. ఈ పురాణం వినడానికి ఏదో ఒకటి తినడం మంచిది, భోజనం చేయటమే మంచిది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా తక్కువ తిను అన్నాడు. మరీ బొత్తిగా ఓ వాయి ఇడ్లీ వేసేసి 2 కొంచాల బియ్యంతో ఏమో పులిహార చేసుకు తినేసి కూర్చుంటే మళ్ళీ నిద్రపోతారు, కొన్ని ఇబ్బందులు వస్తాయి, మధ్యలో వేస్తూ తిరుగుతూ ఉంటారు అటు ఇటు 10 సార్లు. అలా కాకుండా స్వల్పంగా తిను అన్నారు. అందులో కలియుగంలో ఏం చేస్తున్నాడు మనం, అయితే అతిగా ఉపవాసం ఉండిపోతున్నాం. ఆ ఉపవాసం వల్ల కూడా శరీరానికి శక్తి ఉండటం లేదు. శక్తి లేకపోవడం వల్ల ఏమవుతుంది, అది బుర్ర మీద పడుతుంది. అప్పుడు ఆ బుర్ర సక్రమంగా ఆలోచించలేకుండా అయిపోతుంది. అందులో ఉపాసన చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సామాన్య ఉపాసనలోనే ఉంటాయి, అవి ఎవడైనా చేయొచ్చు. ఆ మంత్రం ఎవడైనా జపం చేయొచ్చు. అలా కాకుండా ఒక కోరికతో తీవ్రమైన ఉపాసన చేసేటప్పుడు ఆహార నియమం పాటిస్తూ గురువు చెప్పిన రీతిలో ఈ రకంగానే చెయ్యి అన్నప్పుడు చేస్తేనే ఉపాసన ఫలిస్తుంది. లేదా ఏమవుతుందనమాట, ఉన్మాదం వస్తుంది, పిచ్చి వస్తుంది. ఆ పిచ్చి వచ్చినప్పుడు మొగుడిని కూడా కొడతారు, పిల్లల్ని కొడతారు. దానివల్ల ఉపయోగం ఉంది. లేదా ఇంకో లోకానికి వెళ్ళిపోతారు. ఉపాసన అసలు చెయ్యకపోయినా ఉన్మాదం వస్తుంది, ఉపాసన సక్రమంగా చేయకపోయినా ఉన్మాదం వస్తుంది. అందువల్ల అన్నిటికంటే సుఖమైన ఉపాసన ఏమిటంటే మీది. హాయిగా గురువుగారు చెప్పినప్పుడు మంత్రం అంటున్నారు, ఇంత చెయ్యంటే చేస్తున్నారు, పురాణం వింటున్నారు. అతి లేదు, అనావృష్టి లేదు, అతివృష్టి లేదు, అనావృష్టి లేదు. అలా కాకుండా కొంతమంది సొంత పెత్తనంతో చేసేసి దెబ్బతిన్నవాడు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ ఉన్మాదం తగ్గాలంటే ఏం చెయ్యాలి? వాడు ఆ పిచ్చివాడైనప్పుడు ఇంత విభూతి తీసుకోండి. అది కూడా హోమ భస్మం, యజ్ఞగుండం నుంచి తీసిన విభూతి తీసుకోండి. దాన్ని ఈ 3 వేళకి మీరు రాసుకోండి. ముందు ఈ 3 వేళకి 11 సార్లకు తక్కువ కాకుండా పంచాక్షరి మంత్ర జపం చెయ్యండి. ఆ ఉన్మాదంతో ఉన్నవాడు నుదుట రాయండి, వాడు గ్యారంటీగా సెట్ అయిపోతాడు. ఎంతోమంది పిచ్చాళ్ళలో బాగుపడిన వాళ్ళు ఉన్నారు. మందులు వేసి 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 వాడిని చంపేయడం కంటే ఇది కొంతనేం కదా, మందుల వల్ల ట్రీట్మెంట్ వల్ల ఎప్పుడు పిచ్చాడైపోతాడు. ఆ మందుల లోపలికి వెళ్ళగా మత్తెక్కిపోయి ఉండిపోతాడు అంటూ. ఆ మందులతో పాటు ఇది కూడా బంద్ చేయాలంటే పంచాక్షరి మంత్రపూర్వకంగా విభూతి ధారణ చేయాలి. అందుకే పూర్వకాలం ఏదైనా వస్తే చిటికెడు విభూతి పెట్టేవారు, గుర్తుందా మీకు? అంతేకాని